హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి ఉప్మా రవ్వతో మంచి స్నాక్ రెసిపీ చేసి చూపించానండి. అసలు ఎంత బాగున్నాయంటే క్రిస్పీగా భలేగా ఉన్నాయి. పిల్లలకైతే మస్తు ఇష్టంగా తింటారు. అంతేకాకుండా ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి కదా, ఇట్లాంటి స్నాక్స్ డబ్బాలో స్టోర్ చేసుకున్నారనుకోండి, వర్షం పడుతున్నప్పుడు మంచి చాయ్ పెట్టుకొని ఈ స్నాక్ ఒక కప్పు పెట్టుకొని తిన్నారంటే ఎక్సలెంట్గా ఉంటాయి. ఇక అవి ఎట్లా తయారు చేయనో ఫస్ట్ అయితే చూసేద్దాం. ఒక కప్పు ఉప్మా రవ్వకి ఒక కప్పు వాటర్ని వేసుకొని అందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం పొడి, ఒక టీ స్పూన్ వరకు వాము మరియు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నూనె, ఇవన్నీ వేసుకొని ఒక కప్పు ఉప్మా రవ్వను ఇక్కడ నేను చూపించినట్టుగా కొంచెం వేసుకుంటూ ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. ఒక కప్పు రవ్వకి ఒక కప్పు వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇక తర్వాత ఆ రవ్వను తీసేసి పక్కకు పెట్టేసుకొని ఇట్లా ప్లేట్లు వేసుకొని దీన్ని అంతా చల్లారబెట్టుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇట్లా ముద్ద లెక్కలే వేసుకోవాలి. చెయ్యిని కొంచెం చల్లనీళ్ళల్లో అద్దుకుంటే ఇట్లా ముద్ద వేసుకొని, మరి వేడిగా పెట్టుకున్నారనుకో చెయ్యి అంతా కాలుతుంది, బొగ్గు ఎక్కుతుంది. కాబట్టి కొంచెం తడి పెట్టుకుంటా ఇట్లా ముద్ద లెక్కలే వేసుకొని నేను చూపించినట్టుగా చపాతీ లెక్కలే వేసుకోండి. ఇందులో మనం ఆయిల్ వేసినాం కదా, ఏం అతుక్కపోదు. ఒకవేళ మీకు మరీ అతుకుతున్నట్టు అనిపిస్తే కొంచెం ఆయిల్ మళ్ళీ వేసుకొని నేను చూపించినట్టుగా చపాతీ లెక్కలు వేసుకోరి. తర్వాత ఇక్కడ రౌండ్ నేనైతే డైమండ్ షేప్లో వేసిన, మీకు ఇష్టం వచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకోవచ్చు. ఇట్లా కట్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ సలసలా మసిలిపోవాలి. చల్లగా ఉండద్దు, బాగా వేడిగా ఉండాలి. వేడిగా ఉన్నప్పుడు ఇట్లా నన్ను వేసి రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. అసలు తర్వాత పక్కన తీసేసుకొని మంచిగా బాక్స్లో స్టోర్ చేసుకుంటే, చల్లగా అయిపోయిన తర్వాత బాక్స్లో స్టోర్ చేసుకోర్రి. అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉన్నాయి. అసలు ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే నోట్లో వేస్తే కరకరా అంటున్నాయి. సూపర్గా పిల్లలకైతే మస్తు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.